अचानक से स्माइल गायब हो जाती है। तो बोलता है ఆ, इम्पॉसिबल। ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ స్టోరీ ఒకసారి మీకు అండర్స్టాండ్ చేపిస్తా. ఇది ఒక అమెరికన్ కనబడుతున్నాడు కదా, ఇది ఒక అమెరికన్, ఇది ఒక చైనీస్ వాడు, ఈమె ఒక గర్ల్ ఫ్రెండ్. సో వీనికి బెట్ వేసారు అనమాట. ఏమని, ఒక 20 మంది ప్లేయర్స్ లో ఒక నెంబర్ నువ్వు చూస్ చేసుకో, ఏదో ఒక నెంబర్. 20 మంది ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒక నెంబర్ ఉన్నది. ఇందులో నువ్వు ఏదో ఒకటి, ఆ నెంబర్ ఎంత అయినా కావచ్చు, 55 కావచ్చు, 100 కావచ్చు, ఎంత అయినా కావచ్చు. సో నువ్వు ఆ ఎవ్రీ ప్లేయర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ నువ్వు చూస్ చేసుకో, అది మేము చెప్తాం, చెప్తే నువ్వు మాకు $1 మిలియన్ ఇవ్వాలి అనగానే చైనా వాడు ఇమ్మీడియట్ గా ఇది ఇంపాసిబుల్, ఎట్లయినా నేనే గెలుస్తా అనుకొని బెట్ కడతాడు. సరే అంటాడు. సో బెట్ అంత టఫ్ గేమ్ అది, అంత టఫ్ గేమ్ లో కూడా బెట్ కట్టిస్తే ఓకే అంటారు. బట్ విన్నాక మిగతాది ఏం జరుగుతుందో ఒకసారి మీరు కొంచెం చూడండి, ఎట్లా గెలుస్తారు వీళ్ళు అనేది ఒకసారి చూద్దాం. ये सब पेपर को ओपन करता है, उसको दिखाता है, हाँ। उस पे लिखा होता है 55। 55 ఒక్కసారి మన ఎలక్షన్స్, మన దగ్గర ఎలక్షన్స్ లో కూడా రెడ్డి అనే క్యాండిడేట్స్ కూడా ఎంత వేరే క్యాండిడేట్స్ ఉన్నా, బీసీఎస్ ఉన్నా, లేక ఓసీలు, బ్రాహ్మణ్ ఉన్నా, వైశ్య ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఖర్చు పెడతారు. అందరు ఉంటారు బీసీలు ఖర్చు పెట్టడానికి భయపడతారు, ఇది లేదు అది లేదు. సరే ఆ స్టోరీ కూడా తర్వాత చెప్తా. సో వీళ్ళు ఎందుకు కాన్ఫిడెంట్ గా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే డబ్బులు వస్తా అంటే ఎవడైనా పెడతాడు ఖర్చు. సో చూద్దాం దీని ఎన్నుకున్న రహస్యం ఏంటో చూద్దాం. సో వీడు ఎట్లా చెప్పగలిగిండు 55 అని. ఇప్పుడు ఈ అమ్మాయి గెస్ట్ చేసి కరెక్ట్ గా 55 నెంబర్ చెప్పింది, అది వాడు లోపల దాచిపెట్టుకున్న నెంబర్. बस निकी और उसकी गर्लफ्रेंड $2 मिलियन कैश का फ्रूट సో మొత్తం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. अब देखो ये कहानी सुनने के बाद कुछ लोगों को ना सर, फोकस मूवी की याद ఇది आई ఇది మనకు అనవసరం. और यहाँ पे एक సైకలాజికల్ ట్రిక్, ఏ సైకలాజికల్ ట్రిక్ పేరు ఏంటిది, ప్రైమింగ్. చూద్దాం ప్రైమింగ్ ఏం చేస్తావు చూద్దాం. देखो बात ये थी ना कि निकी उस चाइनीज आदमी को पहले से ही जानता था, वो चाइनीज సో ఈ గ్యామ్లింగ్ అంతా తీసుకోలేసి వాడికి ఏ హ్యాబిట్స్ ఉంటే మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాం కదా, మనకు కూడా వీళ్ళల్లో కూడా చైనా వాళ్ళలాగా అనుకుందాం. उसकी गर्लफ्रेंड को बता देगी, उसके बाद उसने जानबूझ के बेट्स लगाए और वो जानबूझ के हारने लगा। మిగతా అంటుంది. निकी ने बहुत पहले से ही उस चाइनीज आदमी को नंबर 55 से प्राइस ఇది కదా ఇక్కడ వద్దాం. इवन ये नहीं जानता था कि जो आखिरी बेट थी $1 मिलियन की, वो एक्चुअली पूरी प्लान ప్లాన్ प्लान చూద్దాం. ने बहुत पहले से ही उस चाइनीज आदमी को नंबर 55 से प्राइम कर दिया था। जैसे ఆ, कि for example, చెప్పిన కదా 55 ప్లేస్ లో రెడ్డి అని ఊహించుకోండి అని. ఇప్పుడు అట్లనే కంటిన్యూ చేయండి. ఎట్లా ప్రైమింగ్ చేశారు, ఈ చైనా వాళ్ళని ఎట్లా ప్రైమింగ్ చేశారు, మన దగ్గర కూడా మనల్ని ఎట్లా ప్రైమింగ్ చేస్తున్నారా లేదా ఒకసారి మనం కూడా ఆలోచించుకుందాం. जब से यूएसए आया हुआ था, वो जो भी रास्ते से गुजरता था हर जगह उसे 55 दिखाया जाता था। अब कॉन्शियस चाइनीज आदमी वो 55 नंबर को देगा, जो आखिरी बेट थी $1 मिलियन की, यूएसए आया हुआ था, वो जो भी रास्ते से गुजरता था ఏ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇక్కడ బోర్డులు పట్టుకున్నానని వీళ్ళ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. 55 दिखाया जाता था। अब कॉन्शियसली तो चाइनीज आदमी को 55 नंबर को देखना नहीं था, बट अनकॉन्शियसली उसकी नजर बिलबोर्ड्स पे, कई सारे लोगों के कपड़े, शॉपिंग मॉल्स, इवन उसकी गाड़ी का नंबर, उसके रूम का नंबर, उसको जो बिल दिया जाता था, उसके लास्ट के डिजिट्स, ये सब जानबूझ के 55 छपाया जाता था। यहाँ तक कि उसके होटल का जो एम्बियंस था ना, वहाँ की डिजाइनों में भी जानबूझ के 55 नंबर को छुपा के बनाया गया था। इनफैक्ट वहाँ पे एक सॉन्ग भी प्ले कर दिया जा रहा था, चाइनीज सॉन्ग, जिसका ट्रांसलेशन आता है 55 days at tracking। ऐसे ఈ సాంగ్ ని మన దగ్గర రెడ్డి సినిమాలు అనుకోవచ్చు, సమరసింహారెడ్డి, గాలిగొట్టం రెడ్డి అనుకుంటాం. ఇట్లాగా మన చుట్టూ ప్లే చేస్తూ ఉంటారు. सारी चीजें जिससे वो चाइनीज मैन అవసరం లేకున్నా కూడా ఇది చిన్న సర్పంచ్ పదవి ఉందో లేదు, చిరంజీవి సినిమా చేసిండు సినిమా, పెద్దగా ప్రొజెక్ట్ చేసి పెట్టడం రెడ్డి అనగానే. कर रहा था, उन सारी चीजों में 55 नंबर छुपाया जा रहा था। इनफैक्ट वो जो निकी का दोस्त है, उसको भी एक दो बार उस चाइनीज आदमी के रास्ते में लाया गया था, ताकि उसका फेस भी थोड़ा फेमिलियर हो जाए। ఈ ఫెమిలియర్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. మనకి ఏమవుతుంది అంటే దేని మనం ప్రైమింగ్ అవుతున్నప్పుడు అది మనకి ఫెమిలియర్ అనిపిస్తుంది.
ఓటేసేటప్పుడు కూడా జనాలకి మనం వీనికి ఫెమిలియర్ అని అనుకుంటాం అన్నమాట. అంటే మనల్ని వీడు ఫెమిలియర్ అనుకుంటాడు అని అనుకుంటాం. అంటే మనకు వాడు ఫెమిలియర్గా అనిపిస్తుంది క్యాండిడేట్, కానీ వాడిని మనం ఎవడో తెలియదు. అట్లనే మన దగ్గరోడు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, సేమ్ కులంగా నీ కుల వాళ్ళు కావచ్చు, వేరే కుల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా తెలియనట్టు అనిపిస్తుంది, వాటిని కనెక్షన్ ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే నువ్వు వాళ్ళకేం తూకలేదు, ఐడెంటిఫికేషన్ లేదు కదా, సో వాళ్ళని నీకు అనిపించదు అట్లా. इस आदमी को ये हड्डी चुनने बोला, उसको पता नहीं था, बट सब कॉन्शियसली उसके दिमाग में 55 नंबर ही क्लिक हुआ, फेमिलियर लगा. 55 నెంబరే వచ్చింది, వాడు నెంబర్ చూస్ చేసుకోమనగానే మనకి ఆటోమేటిక్గా 55, ఎందుకంటే అది ఫెమిలియర్ అనిపించింది. ఎందుకంటే వాడు ఇంతకుముందు పుట్టి పెరిగిన వాదన అదే చూస్తా వస్తున్నాడు కాబట్టి. ఇక్కడ వీడు అమెరికాకి వచ్చినప్పటి నుంచి అనుకోండి, మనకు పుట్టినప్పటి నుంచి. इस अमेरिकन उसका दोस्त, वो भी फेमिलियर लगा. चाइनीज आदमी को लग रहा था ये बस एक लकी और एक इंस्टिंक्ट वाली बात है, बट ऐसा कोई इंस्टिंक्ट नहीं था. మనం రెడ్డి అంటే మనకు ఎట్లా అనిపిస్తుంది, అబ్బాయి వీళ్ళు బాగా లీడర్షిప్ ఉన్నారు, ఇది ఇన్స్టింక్ట్ అంటున్నాడు. మన దగ్గర ఉన్న వాళ్ళని మనకు అంటుంటే మనం చూస్తున్నాం కాబట్టి, ఎటు చూసినా వాళ్ళు కనబడుతున్నారు. प्राइमिंग, वो 55 नंबर से प्राइम हो चुका है. అర్థమైందా? ప్రైమింగ్. మళ్ళీ ఒకసారి उसको पता नहीं था, बट सब कॉन्शियसली उसके दिमाग में 55 नंबर ही क्लिक हुआ. सब कॉन्शियसली. चाइनीज अमेरिकन का दोस्त, वो भी फेमिलियर लगा. चाइनीज आदमी को लग रहा था ये बस एक लकी और एक इंस्टिंक्ट वाली बात है, बट ऐसा कोई इंस्टिंक्ट नहीं था. इसके पीछे का प्रिंसिपल था प्राइमिंग. గుర్తు పెట్టుకోండి, ప్రైమింగ్ नंबर से प्राइम हो चुका था. प्राइमिंग के बारे में बहुत सारे लोग बहुत सारी बातें करते हैं. డార్క్ సైకాలజీ ఇది మోసం. कुछ लोग होता है वो अपने आप को गलत चीज. సార్ ఇదంతా మనకు అవసరం లేదు, ఓకే ఇక్కడ ఆపేద్దాం ఇది. సో మనకు అర్థమైంది కదా ఇప్పుడు. అంటే ప్రైమింగ్ అనే ఒక ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎవరికైనా ఒక కాన్స్టెంట్కి ఒక ఇమేజ్ కానీ ఒక వర్డ్ కానీ చూపిస్తుంటే వాడు చూస్ చేసుకుంటప్పుడు కన్జ్యూమర్ ఆటోమేటిక్గా అదే చూస్ చేసుకుంటారు. దీన్ని మనం అడ్వర్టైజ్మెంట్ అనుకోవచ్చు, మార్కెటింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు రెడ్డి పేరు మీద చలివేంద్రం పెట్టినా రెడ్డి అని పేరు రాసుకోవడం కావచ్చు. ప్రతి దానిలో రెడ్డి రెడ్డి అని కన్వర్ట్ వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో అంటే అందరికీ కులం తొక్కలే, మా అందరికీ ఉన్నప్పుడు నువ్వు పెట్టుకో, ఏం కాదు. హిందూ మతం ప్రకారం సరే నార్త్ ఇండియాలో వాళ్ళకి కులం తోకలు కదా, వాళ్ళ సర్నేమ్స్ అవన్నీ వాళ్ళందరికీ ఉన్నాయి సర్నేమ్స్, మాకు కూడా సర్నేమ్స్ ఉన్నాయి. కానీ మేము ఇక్కడ మన చిన్నప్పటి నుంచి మా స్కూల్లో నా పేరు కే రాజ్ కుమార్, బి వినోద్ ఇట్లనే రాసుకున్నాం తప్ప ఎక్కడ మాకు ఇంటి పేర్లు రాయడం పెట్టలేదు. అట్లా మనం ప్రైమింగ్ చేయలేదు. ఈ కులం తోకలు అనే కాన్సెప్ట్ హిందూ మతంలో ఎక్కడ లేదు ఇండియాలో. ఒక రెడ్లకే, రెడ్డిస్ ఒక్కరే పెట్టుకున్నది ఇండియా మొత్తంలో. నార్త్ ఇండియాలో నాయిర్ అయినా, శెట్టి అయినా, కేరళలో నాయిర్ అయినా, నార్త్ ఇండియాలో మోదీ అయినా, ఇలాగే సర్నేమ్స్ అవన్నీ శెట్టి అవన్నీ. సో ఎక్కడ లేని ఎందుకు పెట్టుకున్నారు మన దగ్గర? ఏదో ఒక ట్యాక్స్ కలెక్టెడ్ ఒక పొజిషన్ నుంచి వచ్చింది, దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది, కంటిన్యూ అయింది. ఓకే, కొన్ని తరాలుగా. సో మళ్ళీ ఒకసారి ఇది అయిపోయింది కదా. సో ఇట్లా ఏమవుతుంది అంటే జనాలు ఓటేసేటప్పుడు ఆటోమేటిక్గా రెడ్డి అని ఓటు. అదే కాదు, బిజినెస్లలో పుల్లారెడ్డి, ఇప్పుడు కోటయ్య స్వీట్స్ ఉంది కాకినాడలో, పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది. ఇది రాయలసీమ నుంచి వచ్చింది, హైదరాబాద్కి ఆంధ్ర నుంచి వచ్చింది అనుకోండి. పుల్లారెడ్డి స్వీట్స్ హైదరాబాద్లో పెట్టంగానే పుల్లారెడ్డి టోకన్ చూసుకుని ప్రైమింగ్ అవడం వల్ల బిచ్చారెడ్డి, ఈచారెడ్డి, ఆచారెడ్డి అనుకుంటా బొత్తలు వచ్చినాయి. కానీ కోటయ్య స్వీట్స్ నుంచి వచ్చినాయా? రాలే. కోటయ్య స్వీట్స్ ఒకవేళ పుల్లారెడ్డి అని పక్కన పెట్టినా కూడా పుల్లారెడ్డి కదా. అట్లనే ప్రతి బిజినెస్లో ప్రతి చోట నీకు రావాల్సిన కస్టమర్ని అటు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రిన్సిపల్ వల్ల. ఓకే, మనకు తెలివి లేక కాదు, మనకు తెలివి ఉంది, మన అందరికీ తెలివి ఉన్నది, అందరికీ ప్రతిభ ఉంటుంది. ప్రతిభ అనేది మన మైండ్ని బట్టి ఉంటుంది. కానీ ఇట్లాంటి దొంగ తెలివి కొంతమందిగా ఉంటుంది. అది మనకి అంటే ఇది ఒక మనిషి ఇప్పటికిప్పుడు నేను పెట్టుకుంటూ వచ్చేది కాదు. కావాలంటే బీసీలలో కూడా కొంతమంది, ఇప్పుడు నర్సంపేటలో ఒక సర్పంచ్ నల్ల మనోహర్ సర్పంచ్ చేస్తున్నారు 10 ఏళ్ళ నుంచి. నల్ల మనోహర్ బీసీ గాండ్ల కులస్తుడు. గాండ్ల కులస్తులు అందరూ కూడా రెడ్డి అని పెట్టేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళ కూడా రెడ్ల పక్షం పెరిగి ఉంటుంది. వాళ్ళు మున్నూరు కాబట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా బీసీలను వంచి వీళ్ళ ఓట్లు బీసీ అని చెప్పుకుంటా ఓట్లు వేయించుకుంటున్నారు. అటు రెడ్డితో ఒక బ్రాండింగ్ ఇమేజ్, ప్రైమింగ్ ఇమేజ్ తీసుకుని కొత్త ఓట్లు వేయించుకుంటూ గెలుస్తున్నారు. సో ఆ బ్రాండింగ్ తోటి, ఆ ప్రైమింగ్ అనే ప్రిన్సిపల్ తోటి వాళ్ళందరూ గెలుస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళు బీసీలకి గొంతు కోసినట్టు అవుతుంది తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు బీసీలకి. వాళ్ళు ఇంకింత వీళ్ళ పేరు ఖరాబు చేయడానికే తప్ప. ఆ ఉద్దేశం ఇది ఒక బీసీల సమస్య కాదు, మొత్తం వైశ్యాస్ అయినా బ్రాహ్మణ్స్కైనా ఓసీలో ఉన్న మిగతా కులాలు ఎవరికైనా ఈ సమస్య, అన్ని చోట్ల ఈ సమస్య. ఇంకా ఆ తర్వాత
ఈ గెలిచిన తర్వాత మనము మరి గెలిచినోడు ఏం చేస్తాడు? ఎవరికి ఇస్తాడు? వాడికి వచ్చిన ఫలాలు వచ్చింది వాడు ప్రజలకు పంచాలనా? మరి ఇప్పుడు ముందు బోర్డు చూపెట్టినా కదా నేను, 3-4 బోర్డులు పట్టుకున్నారు రెడ్డి అని. సరే, అదే బోర్డు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళకి పంచుకుంటారు. 555 నెంబర్ పట్టుకొని ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే నా ఉద్దేశంలో వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు గొర్రెలు, మనకు బోర్డు చూపెట్టినారు, వీళ్ళు పోయి ఓట్లు ఎత్తా ఉంటారు. మరి ఎవరికి ఇవ్వాలి? వాడు బోర్డు చూపెట్టిన వానికే ఇస్తాడు. బోర్డు ఎవరు చూపెడతా అంటే రెడ్డి రెడ్డి వెనకాల రెడ్డి, ముందు ఒక రెడ్డి, అక్కడ ఒక రెడ్డి టిఫిన్ సెంటర్, రెడ్డి మటన్ సెంటర్, రెడ్డి ఫంక్షన్ హాల్, రెడ్డి హాల్. సో వాడిచ్చే గెలిచిన తర్వాత వాడు అన్ని రెడ్లకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇస్తున్నంటే వాళ్ళ పేరెంట్స్ కదా రెడ్డి పెట్టుకుని ప్రమోట్ చేస్తాను మీరు గెలిచిన కాబట్టి. సో మనం అందరం గొర్రెలో ఉన్నది, మనదే ఉన్నది. నువ్వు ఎవడు బోర్డు చూపెడితే వాళ్ళ దిక్కు ఓటేస్తాను. నీకు తెలివే లేదు, నీకు అసలు తెలివే లేదు, నీకు అసలు అంటే ఇట్లానే మనం తిట్టలేం పబ్లిక్ ని కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి అంత తెలివి ఉండదు. అమెరికాలో ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు. అమెరికాలో ఉన్న జనాలైనా కూడా దీనికి గురవుతారు. ఇది ఎందుకంటే ఇది రాసింది అమెరికన్ ఆథర్, తన బుక్ లో రాసింది ఈ ప్రిన్సిపల్ కానీ ఇవన్నీ కానీ. కాకపోతే ఎవడో ఒకరు రీసెర్చ్ చేస్తాడు. నాకు తగిలింది 2008 నుంచి తగిలింది, నాకు అర్థమైంది. సో అదే వానికి అర్థమైన వాడు బుక్ రాసింది అక్కడ. అట్లానే మాలాంటి వాళ్ళు ఏంటంటే ట్రై చేస్తుంటాం, కానీ అది విషయం కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రజలను రక్షించడం కోసం మనలాగా మేధస్సులను, చట్టాలను వీటి నుంచి ప్రజలను రక్షించాలి. వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అనేది తీసుకురావాలి. సరే, ఇక నెక్స్ట్ చూద్దాం. అయితే ఇందాక చెప్పిన కదా, అందుకే తీన్మార్ మళ్ళీ వీడియోలు ఒక్కొక్కసారి రెడ్లకు భయంకరంగా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే అన్ని రెడ్డిస్కే ఉంటే పొజిషన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనోళ్ళు పోయి రెడ్డి అని బోర్డులు పెట్టుకుంటే కదా వాళ్ళు ఓటేషన్, అందుకే వాళ్ళకి ఇస్తారు. మనకెందుకు ఇస్తారు? అందుకే వాళ్ళకే ఇస్తా ఉంటారు. చదువు ట్యాక్స్లు మనం కడతా ఉంటాం, మళ్ళీ మనమే ఓట్లు ఇస్తూ ఉంటాం, వాళ్ళన్నీ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బోర్డులు పెట్టుకొని తిరుగుతాం కదా, రెడ్డి అనే బోర్డులు పెట్టుకొని అట్లా. సో అట్లా తీన్మార్ మళ్ళీ చాలా వీడియోలు చేసాను, కొన్ని చూసాను. భయంకరమైన దోపిడి, మహిళా కోటీశ్వరులను చేస్తా అంటే 99% మంది రెడ్డి మహిళలకి కోటీశ్వరులను చేశారు. ఎందుకంటే వాళ్ళే కదా ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తోకలు పెట్టుకొని తిరుగుతాం కదా. సో ఇది మన భారతదేశం, మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మన దేశంలో వాళ్ళకంటే ఎక్కువ పవర్ తోకలు లేని మనకున్నది. ఇది మన భారతీయుల సమస్య, ఒక కులాల సమస్య కాదు. నేను ఎప్పుడు కూడా మనిషిగానే ఫస్ట్ నుంచి పోరాడు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి మాకు వైట్ రేషన్ కార్డు ఉల్లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎక్కడో కొన్ని సంవత్సరానికి 10 లక్షలు తక్కువ ట్యాక్స్లు కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. బయటకు వస్తే మాకు ఇజ్జత్ లేదు. మాకు ఏం కావాలి? బీసీ అంటారు. బీసీ నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు బాగా అనుభవించిన. బీసీనా, నాకేం సంబంధం రావు. నాకు చిన్నప్పటి నుంచి కావాలంటే వైట్ రేషన్ కార్డు లేదు. నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూనే వస్తున్నాను, కానీ మాకు ఇజ్జత్ ఉంటలేదు. రెడ్డి అని కనబడంగా ఎందుకంటే ఎందుకుంటాను. సో దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత నాకున్నది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా. మీరు దయచేసి, నేను ఇంతవరకు ఎప్పుడు లైక్ షేర్లు అడగలేదు, ఈసారి మాత్రం లైక్ షేర్ మీ ఇష్టం, కానీ షేర్ చేయండి దీన్ని మీకు అర్థమైన వాళ్ళకి. ఎందుకంటే భారతదేశంలో భారతీయులు కూడా బతకాలి. మిగతా కులాల పేర్లు వీళ్ళు దోపిడీ చేసుకుంటా ఉంటే మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేందుకు? రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? అవసరం ఏమన్నా? వాడు బాగుపడకుండా వాడి లోపల ప్రతిభ పైకి వచ్చేటట్టు చేస్తే, వాడి చేతిలో డబ్బు ఉంటే, వాడు మంచి స్కూల్లో చదువుకుంటే వాడు ఎంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రిజర్వేషన్ అదొక దోపిడీ. 50-60% మనకి 25% రిజర్వేషన్ కేటాయించి రిజర్వేషన్ ఇచ్చిన అంటాడు. రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎట్లయితే 60% ఉన్నానికి 20% రిజర్వేషన్ ఎట్లయితుంది? మిగతా 30% ఎవరి కోసం? అదొకటి. అసలు రిజర్వేషన్ అనేది ఇవ్వడము. బీసీ ఇంకా భయంకరమైన దరిద్రం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే పేర్లు వేయడం. బీసీ అంటే ఏంటి? వెనుకబడి. ఎందుకు మేము వెనుకబడిన పేరు తీసుకోవాలి? అది మాకు డిఫమేషన్ కేసు కదా. మేము మా వృత్తి ధర్మం ప్రకారం మేము దేశంలో పుట్టినాం, మేము చదువుకున్నాం, మేము కష్టపడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. వీఆర్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా. మాకు కావాల్సింది ఇజ్జత్, హిస్సా, హుకుమత్. హిస్సా అవసరం లేదనుకుంటే భారతదేశం అమెరికాలో అందరూ అమెరికన్తో ఉన్నట్టు మా అందరం మనుషులందరినీ మనం మనుషులుగానే భారతీయులుగానే గుర్తించండి. ఇట్లాగ తోకలు పెట్టుకునే వాళ్ళని మేము ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేసేయండి. వాళ్ళకి మాకేం బాధ లేదు, మేము భారతీయులుగా బతకడానికి ఓకే.
ఏ రిజర్వేషన్లో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇట్లాంటి దొంగ కథలన్నీ పడేటోళ్ళని మీద చట్టాలు చేసి ఆపండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయినా వాళ్ళ డబ్బులు బాగా వస్తున్నాయి. మనం ఏదో బాగా అందరికి గెలుస్తూ ఉంటే ఎటు చూసినా రెడ్డి తోకలు ఉండాలంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్ కనబడుతూ ఉంటారు. మొన్న రిచ్ పీపుల్ లిస్ట్లో అంటే ఒక తోకలైన ఎవరు వినాదని బయట కంట్రీ నుంచి బయట కాబట్టి మన సక్సెస్ అయింది. ఇక్కడ ఎవరు సక్సెస్ అంతా ఇదేనా, ఇక్కడ అంతా మిగతా అంతా రెడ్డి, హెటరో రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఈ రెడ్డి, అంజిరెడ్డి, రెడ్డి ల్యాబొరేటరీస్ నుంచి రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే చూసినాక వాళ్ళ పేరెంట్ గారు రెడ్డి చూస్తుంటే మనలాంటి వాళ్ళకి అబ్బా రెడ్డిలు అంటారు బాగా రెడ్డిలు బాగా తెలివి ఉంటుంది కావచ్చు, మనకు తెలివి ఉంటుంది కావచ్చు అని సెల్ఫ్ డౌట్లో పడతారు. అంటే దే బికమ్ లైక్ గ్యాస్ లైటింగ్. అంటే ఇండైరెక్ట్ గా ఈ తోకలు అనేది వాళ్ళ గెలుపు అనేది మనల్ని గ్యాస్ లైటింగ్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు గ్యాస్ లైటింగ్ అంటే ఏంటో కూడా. औरत थी जिसका हस्बैंड था जैक नाम, दोनों मैनिंगम। గ్యాస్ లైటింగ్ ఎట్లా చేస్తారు కూడా. आजकल की जो यंगर जनरेशन वो लोग एक तरफ शिफ्ट कर दिया जा रहा है और उन्हें पता भी नहीं चल रहा है। अब आते हैं दूसरे साइकोलॉजिकल, आपने ये वर्ड सुना है గ్యాస్ లైటింగ్. సో మనం ఎట్లా గ్యాస్ లైటింగ్ वो लोग गैस लाइटिंग ये सारे वर्ड काफी यूज कर रहे हैं, स्पेशली रिलेशनशिप, माय बॉयफ्रेंड वाज गैस लाइटिंग। మనకు కూడా రెడ్డిస్ అనే పక్కనే ఉంటారు. సో మనకు కంపల్సరీ మనకి వర్క్ చేసే చోటను, మనకు పాలిటిక్స్లోను, మన ఇంటి పక్కలను ఎక్కడో దిక్కు మనకి రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా ఒక రిలేషన్షిప్ అనేది ఉండనే ఉంటుంది. కాలేజీలో చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ గాను నేను ఒక మా స్కూల్ గ్రూప్లో కూడా చూసిన ఏదైనా బీసీలో కంటే ఏదైతే మాట్లాడుతున్నారు అంటే అది ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మనల్ని చూద్దాం సార్. गैस लाइटिंग काफी इंटरेस्टिंग वर्ड है, इसके पीछे एक बहुत ही इंटरेस्टिंग साइकोलॉजी है। इनफैक्ट इस वर्ड के पीछे एक बहुत इंटरेस्टिंग सी कहानी है। बात 19th सेंचुरी की थी। पहला नाम की एक औरत थी जिसका हस्बैंड था जैक नाम, दोनों मैनिंगम थे। अभी जो जैक था ना वो चाहता था कि उसकी जो वाइफ है पहला वो पागल हो जाए, लिटरली అదే ఇప్పుడు మిగతా వాళ్ళని పాగల్ గా తెలియలేదు అని అనుకోవాలంటే ఈ కథలు పడుతున్నాను. जैक को थोड़ा अमीर होना, जो बीवी थी वो ऑलरेडी पैसे के मामले में अच्छी थी, प्लस बहुत ही महंगा हार जो उसकी आंट का था। సార్ ఇదంతా ఎందుకంటే సింపుల్ గా చెప్పేస్తాను. గ్యాస్ లైటింగ్ అంటే ఏంటంటే నీ మీద నీకు నీ అబిలిటీస్ మీద నీకు డౌట్ కలిగేలా చేస్తాం. సో ఇది మనకు పదే రెడ్డిస్ అనగానే వందల మంది నాతోటి ఆర్గ్యుమెంట్ చేస్తారు కావచ్చు. రెడ్డిస్ అనగానే పుట్టుకతో లీడర్లు, వాడు పుట్టుకే రెడ్డి పుట్టుక, ఇవన్నీ ఏంటంటే మన మీద మనకి గ్యాస్ లైటింగ్ చేసి మనకి ఎబిలిటీ లేదని మెంటల్ గా మనకి మనం డిస్కస్ అయిపోయి మనంతరం మనం చచ్చిపోయేలా చేయడం, అంటే తగ్గిపోయేలా చేయడం. ఒక మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నది, అంటే ఆ రాయలసీమలో ఆల్రెడీ ఉన్నది, ఆంధ్రాలో కొంచెం వాళ్ళ కులగాజీ ఉండడం వల్ల వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడ్డారు. సో ఇంత దారుణం ఇది చేస్తున్నారు కదా. అందుకే మీరు గమనించండి, రెడ్డిస్ ఉన్న ఏ ఏరియా అయినా కూడా అన్ని పేదరికంలోనే ఉంటాయి. రెడ్లు మాత్రం భయంకరంగా పెట్టారు. రాయలసీమ 4 జిల్లాలో బ్యాక్వర్డే ఉంటాయి, తెలంగాణలో మహబూబ్నగర్ బ్యాక్వర్డే ఉంటుంది, మెదక్ బ్యాక్వర్డే ఉంటుంది, నల్గొండ బ్యాక్వర్డే ఉంటుంది. ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఓవరాల్గా పబ్లిక్ వాని ఎబిలిటీస్ మీద, వాడి నమ్మకాల మీద వాడు బిలీఫ్ కోల్పోతాడు, వాడు బాగుపడలేడు. వాడిని ఎన్ని రకాలుగా మొడవడిపించాలనో అన్ని రకాలుగా మొడవడిపిస్తారు జనాలు. చూడండి तो मर्डर कर दिया था, बड़ी जो हार था जैक का ये मानना था कि वो हार उनके ही घर में नहीं रखा हुआ है, जैक ऐसी जाके उस हार को ढूंढ के बेच तो सकता नहीं था। సరే ఇవన్నీ నాకు అనవసరం లేదు. అంటే బేసికల్ గా టెక్నిక్ అర్థమైంది కదా, నీ మీద నీ ఎబిలిటీస్ మీద నీకు డౌట్ కదా, నీ అంతటి నువ్వు పొంగిపోయి నాశనం అయిపోవడం, ఇది ఒకటి. సో మనల్ని ఎన్ని రకాలుగా వీలైతే ఇవన్నీ ఏంటి, డార్క్ సైకాలజీ. చూడండి ఇవన్నీ డార్క్ సైకాలజీ అని రాదు. వీటి మీద చట్టాలు లేవు, వీటి మీద గలమెత్తాల్సిందే మనమే, చట్టాలు చేయించుకోవాల్సిందే. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి కులంతో అనేవి హిందూ మతంలో లేవు కాబట్టి బర్త్ సర్టిఫికేట్లను తీసేయాలి. అట్లనే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రెడ్డి అనే తోకలతో పెట్టుకున్న బిజినెస్లు అన్నీ కూడా వాటి మీద వాడు ఎంత అయితే, అంటే ఒక నార్మల్ ఒక మనిషి పక్కన బిజినెస్ పెట్టుకుంటే మనలాంటాడు సేమ్ అదే క్వాలిటీ, అయితే వాడు రెడ్డి అనే షాప్తో బిజినెస్ మనకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, ప్రైమింగ్ వల్ల, సిగ్నల్స్ వల్ల, 2 రకాలు. సో సిగ్నల్స్ వల్ల మనకి ఎంత, అది చూసి దానికి డిస్కరేజ్, దానికి డబుల్ ట్యాక్స్ గవర్నమెంట్ వాళ్ళ మీద వేయాలి. రెడ్డి చికెన్ సెంటర్, రెడ్డి మటన్ సెంటర్, రెడ్డి బొంగు, రెడ్డి ఓషానం అన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈసారి మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అని పక్కన పెట్టినా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.